హైదరాబాద్ నగరంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఫుట్పాత్లను నిర్మిస్తే నాసిరకం పనులతో పగుళ్లు తేలి అధ్వాన్నంగా తయారయ్యాయి. పూర్తిగా ధ్వంసమైన ఫుట్పాత్లపై నడవాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాదచారులు వాపోతున్నారు. నగరంలో పాదచారుల కోసం అధికారులు ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. అయితే నానక్రామగూడ నుంచి ఖాజాగూడ చౌరస్తా వెళ్లే దారిలో నిర్మించిన ఫుట్పాత్లు నాసిరకంగా ఉండడంతో పగుళ్లు తేలి అధ్వానంగా తయారయ్యాయి. ఫుట్పాత్ పై నడవాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేకుండా నిర్మించిన ఈ ఫుట్పాత్ల వల్ల ప్రజాధనం వృధా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని పాదచారులకు కూడా స్థలాన్ని కేటాయించి ఫుట్పాత్లు నిర్మిస్తోంది. అదేవిధంగా గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ఈ ఫుట్పాత్ల నిర్మాణం ప్రారంభమైంది. ఏడాది పూర్తవక ముందే పలుచోట్ల నిర్మాణాలు దెబ్బతినిపోవడం, నడవడానికి వీల్లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇవి ఇలాగే కొనసాగినట్లయితే గతంలో కంటే ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నానక్రామగూడ కూడలి నుండి ఖాజాగూడ చౌరస్తా వైపుగా ఉన్న ఫుట్పాత్ పరిస్థితి పాదచారుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఖాజాగూడ చౌరస్తా పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఫుట్పాత్ నిర్మాణం పూర్తయిన సంవత్సరంలోపే ధ్వంసమైంది. ఫుట్పాత్ నిర్మాణంలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఫుట్పాత్లు నిర్మిస్తే నాసిరకంగా నిర్మించడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాసిరకం పనులపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని పాదచారులు మండిపడుతున్నారు. ఫుట్పాత్ల నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పాదచారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. అయితే దానితో పాదచారులకి నడవడానికి స్థలం లేకుండా పోతుంది. దీన్ని అధికారులు చర్యలు తీసుకుని ఫుట్పాత్లు నిర్మించడానికైతే పూనుకున్నారు. కానీ ఆ ఫుట్పాత్లన్నీ నాణ్యత లేని విధంగానైతే నిర్మిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం మనం నానక్రామగూడలోని ఖాజాగూడ వరకైతే నిర్మించిన ఫుట్పాత్ల దగ్గరైతే ఉన్నాం. ఇక్కడ అసలు పూర్తిగా నాణ్యత లేని విధంగానైతే ఫుట్పాత్లు నిర్మించబడుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఉండడంతో విద్యార్థులు ఈ ఫుట్పాత్ల పైన నడవడానికైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగానైతే మనకు తెలుస్తోంది. విద్యార్థులే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసులు గాని ఎవరైనా కూడా ఈ ఫుట్పాత్ లో మించి నడిచినట్లయితే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా మేరకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ భద్రతా విషయంలోనైతే అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగానైతే చుట్టుపక్కల నివాసులు అయితే కోరుతున్నారు. కానీ ఈ ఫుట్పాత్లు అయితే దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకైతే నిర్మించడం జరుగుతోంది. ఈ నిర్మాణం అనేది చాలా రోజులుగా అవుతున్నప్పటికీ దీని భద్రత విషయంలో గాని నాణ్యత విషయాల్లో గాని అధికారులు అయితే ఏ విధంగా కూడా చర్యలు తీసుకోలేని విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ 2 ప్లేసెస్ లోనే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇలాగే బండలన్నీ పక్కకు దొల్లిపోయినట్లుగానైతే మనకు కనిపిస్తూ ఉన్నది. పాదచారులు ఇంకా ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే చాలా మేరకు మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటికైనా అధికారులు దీని మీద చర్యలు తీసుకొని భద్రత విషయంలో గానీ నాణ్యత విషయంలో గానీ చర్యలు తీసుకోవాల్సిందిగానైతే చుట్టుపక్కల వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.